ఏపీలో నిరుద్యోగ భృతి ఆగస్టు 15న మీ అకౌంట్లో జమ. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఏపీలో నిరుద్యోగ భృతి ఆగస్టు 15న మీ అకౌంట్లో జమ. ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితేనండి మనకి చాలా అంశాలు అయితే మనకైతే ఉండడం జరిగింది. ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏపీ నిరుద్యోగ భృతి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకైతే అదనపు సాయం అందించేందుకైతే ఇక్కడ యువనేస్తం స్కీమ్ కింద మనకై ప్రవేశపెట్టిందండి. ఈ స్కీమ్ కింద నిరుద్యోగులకు ప్రతి నెల కూడా 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ స్కీమ్ అమలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఆ భృతిపై పొందేందుకు ఏం చేయాలో ఖచ్చితంగా వివరాలు తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగ భృతి స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే యువనేస్తం స్కీమ్ కింద 22 నుంచి 35 ఏళ్ల వయసు గల నిరుద్యోగులకైతే ఇక్కడ నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందండి. ఈ భృతితో నిరుద్యోగులు తమ విద్యా అవసరాలు, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ యొక్క ఖర్చులు కానీ, ఎగ్జామ్ ఫీజులు కానీ ఉపయోగించుకోవచ్చండి. తద్వారా వారి యొక్క తల్లిదండ్రులపై ఆధారపడకుండానే వారి మీద భారం మోపకుండా సొంతంగా జీవితంలో ముందుకైతే కొనసాగే అవకాశం మనకైతే రాబోతుందండి. యువనేస్తం స్కీమ్ లక్ష్యాలు చూసినట్లయితే ఇక్కడ యువనేస్తం స్కీమ్ ద్వారా ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులకైతే ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదండి, వారి సామర్థ్యాలను పెంచడం కూడా. వృత్తి పొందే నిరుద్యోగులు తగిన పుస్తకాలు కొనుగోలు చేసుకోవడం ద్వారా తమ విద్యను కూడా మెరుగుపరుచుకోవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా వారికి అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా యువనేస్తం పోర్టల్లో చూసినట్లయితే యువనేస్తం స్కీమ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే yuvanestam.ap.gov.inలో మనకైతే అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. అక్కడ మొత్తం తెలుసుకోవచ్చు. అయితే ఇంకా పూర్తిగా రెడీ కాని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా నిరుద్యోగులకైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టులో అధికార ప్రకటన మనకైతే వచ్చే అవకాశం ఉందండి. యువనేస్తం స్కీమ్కు దరఖాస్తు విధానం చూసినట్లయితే ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం అండి. నిరుద్యోగులకైతే తమ వివరాలు, అవసరమైన పత్రాలను అందజేసి రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లయితే మన తర్వాత వారి వృత్తి కోసం అర్హత పొందినట్లుగా నిర్ధారణ పొందడానికి వేచి ఉండాలి. కావాల్సిన డాక్యుమెంట్లు చూసినట్లయితే ఇక్కడ ఆధార్ కార్డు, ఏ సర్టిఫికెట్టు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికెట్లు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, కుటుంబ రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, రెసిడెన్స్ సర్టిఫికెట్టు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి కావాల్సి ఉంటుందండి. ఇంకా అదేవిధంగా దరఖాస్తు విధానం చూసినట్లయితే ప్రభుత్వం అధికారిక ప్రకటన మనకైతే విడుదల చేసిన తర్వాత మనం చెప్పిన విధంగానే yuvanestam.ap.gov.inలో మనం అయితే ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మనకైతే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అందులో మనం అయితే మొత్తం పూర్తిగా వివరాలు, మొబైలు, ఆధార్ వివరాలు వంటివి ఎంటర్ చేసి అవసరమైన పత్రాలు కూడా అప్లోడ్ చేయాలంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనం రిఫరెన్స్ ఐడి కూడా ఇస్తారండి. దాని ద్వారా మనం దరఖాస్తు చేసుకుని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నిరుద్యోగ భృతి అమలు చూసినట్లయితే ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఆగస్టు 15 నుంచి మనకైతే అమలు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఈ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమలు చేయాలని సూచించారండి. దీంతో ఆగస్టు 15న మీరు మీ అకౌంట్లో నిరుద్యోగ భృతి జమ అవుతుందని ఆశించవచ్చండి. నిరుద్యోగ భృతి ప్రయోజనాలు చూసినట్లయితే ఇక్కడ నిరుద్యోగ భృతి ద్వారా నిరుద్యోగులు తమకు తాము సిద్ధం చేసుకోవడానికి అవసరమైన వనరులు పొందుతారు. తద్వారా వారు ఉన్నతమైన ఉద్యోగాలకు పొందే అవకాశాలు అయితే మెరుగుపడతాయి. ఈ కథనం ద్వారా ప్రభుత్వ నిరుద్యోగులకైతే ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా వారి సామర్థ్యాలను కూడా పెంచే విధంగా మనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. నిరుద్యోగ భృతి ఎలా పొందాలంటే నిరుద్యోగ భృతి పొందడం కోసం మీరు ముందుగా నిరుద్యోగులకు ఖచ్చితంగా ఒక నమోదు చేసుకోవాలండి. ఈ ప్రక్రియలో మీరైతే మీకు ప్రభుత్వం అందించే యథావిధి ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మనకైతే ఇక్కడ మొత్తం అవకాశం ఉంటుందండి. యువనేస్తం పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ దేశభక్తి, సామాజిక సేవకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా పేరు పొందారు. ఆయన స్వాతంత్ర దినోత్సవం సమయంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలు మనకి ప్రవేశపెట్టాలని కూడా ఉద్దేశించడం జరిగిందండి. మహారాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ భృతితో మన పాటు స్కిల్ ట్రైనింగ్ కూడా అందించడం ప్రారంభించారండి. ఉదాహరణకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకైతే ఇక్కడ నిరుద్యోగ భృతి పథకంలో ఈ సదుపాయాలు కల్పించే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారం మనకైతే ఇక్కడ పథకం మనకి ఆగస్టులో స్టార్ట్ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.